అందరికీ నమస్కారం. సోదరులు కేవీఆర్ గారిని అరెస్ట్ చేసి ఎలా ఇబ్బంది పెట్టారో, కర్నూలుకు తీసుకొచ్చి ఎలా థర్డ్ డిగ్రీ ప్రయోగించారో, ఎలా కొట్టారో, ఎలా బండబూతులు మాట్లాడారో మనము ఇంతకుముందే దాని గురించి వివరించాం. అండ్ హైకోర్టు కూడా ఆ కేసును కొట్టివేసింది. సిగ్గుండాలి ఇట్లాంటి కేసులు పెట్టే మనుషులకు అని చెప్పేసి హైకోర్టు వారు కేసు పెట్టిన వాళ్ళని తిట్టారు కూడా. సో ఇదే విషయంపై తెలంగాణలోని నిఖార్సైన జర్నలిస్టులు, సంకలనాకే వాళ్ళు కాదు, నిఖార్సైన జర్నలిస్టు వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కేవీఆర్ గారికి మద్దతు తెలిపారు. దాని గురించి ఒక సోదరుడు మాట్లాడుతున్నారు, ఒకసారి వినండి. తర్వాత మనం చెప్పాలనుకునేది మనం చెప్తాం. అసలు వెంకటరామ్ మీద పెట్టినటువంటి కేసు గురించి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఆ కేసు ఏంటిది? ఆయన చేసినటువంటి వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వీడియో. ఆ వీడియో ఎవరైతే కొంతమంది జర్నలిస్టులు, మహాన్యూస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి భజనని చూపించినటువంటి వీడియో అది. అంతకు మించి ఇంకొకటి ఏమి లేదు. పెట్టిన కేసే తప్పు. చంద్రబాబు నాయుడు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి ఒక న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టరు, జర్నలిస్టు, మహాన్యూస్ జర్నలిస్టు ఆయన పోయి కర్నూలులో కేసు పెడతాడు. చంద్రబాబు నాయుడుకి మహాన్యూస్ కి ఏం సంబంధం అండి? మీ పెంపుడు కుక్కనా మహాన్యూస్ అన్నటువంటి ఛానల్? అవును. ఏంటి, దేనికోసం పెట్టారు, ఎందుకు పెట్టారు కేసు? చంద్రబాబు నాయుడు కించపరిచే విధంగా ఆయన మాట్లాడాడు అని చెప్పేసి ఈయన కేసు పెట్టారు. ఇంకొకటి, అసలు ఇన్సిడెంట్ జరిగింది గుంటూరులో. ఏది, ఆయన చేసినటువంటి వీడియో రిలేటెడ్ ఇష్యూ జరిగింది గుంటూరులో. కేసు అయ్యింది కర్నూలు 4th టౌన్ లో. అసలు కర్నూలు 4th టౌన్ కి గుంటూరుకి ఏం సంబంధం? ఎందుకు కర్నూలు 4th టౌన్ లోనే కేసులు అవుతా ఉన్నాయి? అసలు ఇదంతా అవుతా ఉంటే ఆ కర్నూలు పోలీసులు వచ్చి తెలంగాణకు వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ నగర్ పక్కనటువంటి బైరమాల్గూడకు వచ్చి కేవీఆర్ అరెస్ట్ చేసి తీసుకుపోవడమో, నోటీసులు ఇవ్వడమో చేస్తా ఉంటే మరి తెలంగాణ పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? చంద్రబాబు నాయుడుకి కాపలు కాస్తా ఉన్నారా? ఇదే చంద్రబాబు నాయుడు మీద ఒక పోస్ట్ పెట్టారని చెప్పేసి సోషల్ మీడియాలో పలానా ఎక్స్ అకౌంట్ డీటెయిల్స్ కావాలని చెప్పేసి మన సైబర్ క్రైమ్ పోలీసులు ఎక్స్ వాడికి లేఖలు రాస్తారు, నోటీసులు ఇస్తారు. ఇలా చంద్రబాబు నాయుడు సీఎమ్మా, రేవంత్ రెడ్డి సీఎమ్మా, లేకపోతే ఇద్దరు కలిపి నడిపిస్తా ఉన్నారా? సో ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి. కేవీఆర్ చేసినటువంటి వీడియోలో విద్వేషాలు లేవు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రక్రియలో విద్వేషాలు ఉన్నాయి. ఇదే కనుక కంటిన్యూ అయితే తప్పకుండా క్విట్ తెలంగాణ మూమెంట్ వస్తుంది. మీ ఆంధ్ర ఛానళ్ళు తప్పకుండా గో బ్యాక్ ఎల్లో మీడియా వస్తుంది. ఇవన్నీ కూడా తట్ట బుట్ట దారుకొని చంద్రబాబు నాయుడు కరకట్టకు పారిపోయినట్టే మళ్ళీ మీ ఛానళ్ళు అన్ని కూడా అక్కడికి ఇంకొక మార్చుకొని అక్కడికి పోవాల్సినటువంటి అవసరం వస్తుంది, తగలబెడతాం. సో కాబట్టి దయచేసి ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. చాలా చక్కగా వివరించారు. ఇక్కడ మనం గమనించాల్సిందండి, ఇప్పుడు నాకు దెబ్బ తగిలితే నేనే బ్యాండేజ్ వేసుకోవాలి, లేకపోతే ప్లాస్టర్ వేసుకోవాలి, కానీ చంద్రబాబు లేకపోతే మహాన్యూస్ వంశీయో ప్లాస్టర్ వేసుకుంటే నాకు గాయం నయమవుతుందా? ఇదొక ట్రెండ్ అయిపోయిందండి. నేను మననే చెప్పాను, ఇంతకుముందు రౌడీలు చేసేవాళ్ళు, ఇప్పుడు పోలీసుల చేత రౌడీజం చేయిస్తుంది ఈ ప్రభుత్వం. అసలు ఇన్సిడెంట్ జరిగింది గుంటూరులో, ఏదో పూజనో ఏదో, దాని గురించి వీడియో చేశారు తెలంగాణకు చెందిన జర్నలిస్టు సోదరులు కేవీఆర్. కానీ కేసు ఎక్కడ పెడతారంటే కర్నూలులో పెడతారంట. ఎందుకు కర్నూలులో కేసు పెడతారంటే కర్నూలులో ఉన్న మహాన్యూస్ రిపోర్టరు మనసు కలిచివేసిందంట, అతని మనోభావాలు దెబ్బతిన్నాయంట, అతను పోయి కేసు పెడతాడంట. ఎందుకు కేసు పెడతాడు? చంద్రబాబు బాధపడినాడు, మహాన్యూస్ వంశీ బాధపడినాడని అతని మనసు కకావికలమై అతను పోయి కేసు పెడతాడంట. ఇంత అవులే అయిపోయిందండి, ఇంత కామెడీ అయిపోయిందా? జ్యుడిషియల్ సిస్టము లేకపోతే పోలీసు వ్యవస్థ అంటే వీళ్ళకి ఇంత కామెడీయా? అంబటి రాంబాబు గారి పైన 53 కేసులు, ఎక్కడెక్కడో మనోభావాలు దెబ్బతింటాయి. ఏందండి ఇది? కానీ సోదరుడు మంచిగా చెప్పాడు. తెలంగాణ వాళ్ళకు చెప్తున్నానండి నేను, నాకు తెలంగాణ వాళ్ళంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ, వాళ్ళ మనసు చాలా మంచిది. ఇంకా ఈ కులంతో, ఈ కుల జాడ్యంతో వాళ్ళ మనసులు ఇంకా కుళ్ళిపోలేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఫైటింగ్ నేచర్ వాళ్ళది. వాళ్ళు జీవితాంతం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. తరిమి కొట్టండి ఈ ఎల్లో మీడియాని. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరిమి కొట్టండి, మెట్టు తీసుకొని కొట్టండి, అస్సాంకు తరిమి కొట్టండి. బెస్ట్. వాడు తెలంగాణలో ఉంటూ మీ నీడన వాడు సేద తీరుతూ డబ్బులు సంపాదించుకుంటూ మీ తెలంగాణ జర్నలిస్ట్ని ఆంధ్రాలో కేసు పెట్టించి అక్కడ తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టిస్తాడండి ఎవడు మహాన్యూస్ వంశీ? తెలంగాణ వాళ్ళు ఏమి అనరనే ధైర్యమే కదా వాడికి.
కేటీఆర్ గారి పైన ఒక మాజీ మంత్రి, తెలంగాణ సాధించిన పార్టీకి కాబోయే అధ్యక్షుడు లేకపోతే కాబోయే లీడరు, అగైన్ అది వాళ్ళ పార్టీ విషయం, నా అభిప్రాయం చెప్తున్నా, ఒక నెక్స్ట్ ఫ్యూచర్ లీడరు అతనికి ఒక హీరోయిన్తో రంకు అంటగట్టి చండాలమైన థంబ్నెయిల్స్ పెడతాడా? అంటే తెలంగాణ వాళ్ళంటే ఎంత చులకన భావనండి, కొవ్వు కాదా? ఒక సాటి జర్నలిస్టు కొట్టిస్తారండి, 3rd డిగ్రీ ప్రయోగిస్తారండి, అమ్మ నా బూతులు తిడతారంట, ఎందుకురా ఇట్లా చేసినావు అంటారంట పోలీసులు. సమాధానం చెప్పే లోపలే ఎర్రి అని ఇంకా బూతులు తిట్టుకుంటా మూసుకో నోరుమై అంటారంట. ప్రశ్న అడగడం దేనికి, బండబూతులు తిట్టడం దేనికి? అంటే అతను పేదవాడు. ఇప్పుడు మహాన్యూస్ వంశీ మాదిరి కాళ్ళు గడ్డాలు పట్టుకొని సంకలనాకి ఇంకా చండాలమైన పనులు చేసి ఎవరిదో ఛానల్ని తెచ్చుకొని నేను నడిపిస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాళ్ళు గడ్డాలు పట్టుకొని అడుక్కొని డబ్బులు తీసుకొని అతను కూడా ఒక ఛానల్ పెట్టాడు అనుకోండి, కేవీఆర్. అతను సమాజంలో పెద్ద మనిషి. లేదు నేను నిజాయితీగా చేస్తాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను, నేను నిజాయితీగా బతుకుతాను అనుకోండి, అతను పేద జర్నలిస్టు, అతన్ని అమ్మనాబూతులు తిడతాము, అతన్ని కొడతాము, 3rd డిగ్రీ ప్రయోగిస్తాం. అంటే తెలంగాణ వాళ్ళంటే అంత తేరగా వచ్చారండి వీళ్ళకి. ఈడ్చి కొట్టండి. ఎల్లో మీడియాని నేను చెప్తున్నాను, తెలంగాణ ప్రజలకే నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. వాళ్ళను కొడితే వాళ్ళు ఇంకొకసారి హైదరాబాద్ సిటీలో ఉండకూడదండి. ఎంత దమ్ము ధైర్యం ఉంటే నిజంగా తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవడైనా కానీ హైదరాబాద్లో కూర్చొని ఏదైనా మాట్లాడుతున్నాడంటే అక్కడ పోలీసులకు ఆంధ్ర పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, కేసులు పెట్టొచ్చు. మనోభావాలు దెబ్బతిన్నాయా, ఇంకోటి దెబ్బతిన్నాయా, కేసులు పెట్టొచ్చు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. తీసుకెళ్ళి అమ్మనా బూతులు తిట్టి అసలు పోలీసులకు కొట్టే హక్కు లేదు. ఎట్లా కొడతారండి? ఒక జర్నలిస్టు సోదరుని కొడితే ఇంకా 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 అర్థమే ఉంది? దానికి అర్థమే ఉండదు. అతను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడలిస్టు. కోర్స్ అతని దగ్గర డబ్బులు లేకపోవచ్చు, పేదవాడు కావచ్చు, సో వాడిని కొడతాం. డబ్బున్నోడు వస్తే గౌరవిస్తాం. ఇదే అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారానికి సపోర్ట్ చేసే జర్నలిస్టులని నెత్తిన పెట్టుకుంటాం. ఏదైనా విమర్శ చేస్తే వాళ్ళని కొడతాం, అమ్మనా బూతులు తిడతాం, 3rd డిగ్రీ ప్రయోగిస్తాం. శవాల మీద కప్పే దుప్పట్లు ఇచ్చి పడుకోమని పోలీస్ స్టేషన్లో చెప్తాం. ఇది ఎక్కడి రూల్ అండి? ఇది ఎక్కడి న్యాయం? నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ జర్నలిస్ట్ సోదరులందరూ పార్టీలకు అతీతంగా మీరు సంఘటితంగా ఉండి ఒక సోదరుడికి జరిగిన అన్యాయాన్ని మనం ఖండించకపోతే రేపొద్దున ఇంకొక సోదరుడికి జరుగుతుంది. వీళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తానండి. వాళ్ళు ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకొని కేవీఆర్కు సపోర్ట్గా ఉన్నందుకు మేము అప్రిషియేట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఏ జర్నలిస్టు కూడా ఇటువంటి ఇబ్బంది కలగకూడదు. కోర్స్ వాళ్ళ దగ్గర అధికారం ఉంది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయని విర్రవీగుతూ ఏం మనోభావాలు దెబ్బతిన్నాయి? ఎవడికి దెబ్బతిన్నాయి మనోభావాలు? ఏంది మనోభావాలు? కేటీఆర్కి రంకు అంటగట్టేప్పుడు ఎవరు మనోభావాలు దెబ్బతినలేదా వంశీ? టాల్కమ్ పౌడర్ ఎవరు మనోభావాలు దెబ్బతినలేదా? నీకొక్కడికే పుట్టకోసిన మనోభావాలు ఉండే, మళ్ళీ నీకు మనోభావాలు దెబ్బతింటే వేరే వాడు బాధపడతాడా? నీ ముఖానికి మళ్ళీ నీకు ఒక ఛానలే వేస్ట్, మళ్ళీ నీకు మనోభావాలు కూడా. వీళ్ళంతా చంద్రబాబు సంకలనాకి మేము జర్నలిజం చేస్తా అంటారండి. వీళ్ళ బతుకులవి. వీళ్ళు మళ్ళా అంటే ఏది ఉండేది తెలంగాణలో, అధికారం ఉండేది ఆంధ్రాలో, అధికారంలో ఉన్న వాళ్ళకి తొత్తులు వీళ్ళు. కాబట్టి తెలంగాణ జర్నలిస్ట్ని కర్నూలు తీసుకొని కొట్టించి అమ్మనాబూతులు తిట్టించి 3rd డిగ్రీ ప్రయోగిస్తారంట. ఇంతకుముందు డైరెక్ట్ రౌడీజం చేసేవాళ్ళు, చదువు సంధ్య లేని వాళ్ళు, లేకపోతే ఇంకా ఏం ఆప్షన్స్ లేని వాళ్ళు వీళ్ళు రౌడీజం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే పోలీసులను అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఇది ఒక టైప్ ఆఫ్ రౌడీజమే కాదండి. పోలీసులు పిలిచి అమ్మనాబూతులు తిట్టడం ఏందండి? పోలీసుల పనే అమ్మనాబూతులు తిట్టడం, 3rd డిగ్రీలు ప్రయోగించడం పోలీసుల పనే. నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి ఈ చర్యల్ని. అంటే అధికారం ఉంది, మేము కొడతాం, మేము ఏమేం చేస్తాం, వాడు పేదవాడు, అమ్మనాబూతులు తిడతాం, వానికి దిక్కు మొక్కు ఉండదు, అంతే కదండి? అంతే కదా వాళ్ళ భావన. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కేవీఆర్కి సపోర్ట్ చేస్తారు. తెలంగాణ ప్రజలందరూ కూడా సోదరుడికి సపోర్ట్ చెయ్యాలి, చేస్తాం. అందరం కలిసికట్టుగా ఒక సోదరుడికి అన్యాయం జరిగితే రేపొద్దున ఇంకొక సోదరుడి పైన చెయ్యడానికి కూడా ఎవరైనా భయపడేటట్లు మనమంతా గట్టిగా వాయిస్ వినిపించకపోతే ఎవడండి వాడు? టాల్కమ్ పౌడర్ వంశీగాడు వాడు డిసైడ్ చేస్తాడా? వాడు చట్టాలను చేతిలోకి తీసుకుంటాడా? వాడికంత అధికారం ఉందా? మెట్టు తీసుకుని కొట్టేవాళ్ళు లేక. నిజంగా అండి, ఇప్పుడు తప్పుంటే ఒక వ్యవస్థని మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నామండి? పోలీస్ వ్యవస్థ కానీ, జ్యుడిషియరీ కానీ. వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా? అధికారులు చెప్పడము, లేకపోతే ఒక న్యూస్ ఛానల్ పెట్టుకున్నోడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడము ఏం స్వయమా? అంటే మీరు చేసే ఆగడాలు ఎవరు చూడరనే, ఎవరు ఆపలేరనే. మెట్టు తీసుకుని కొట్టండి. తెలంగాణ ప్రజలకే చెప్తున్నా, వీళ్ళను హైదరాబాద్ నుంచి తరిమి కొట్టండి, ఇడియట్స్ని.